బెల్ట్ షాపులను వెంటనే కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. గ్రామాన వెలిసిన బెల్ట్ షాపులు ఎత్తేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు. మా ప్రభుత్వంలో 24 గంటలు మద్యం దొరికేది కాదు. ప్రభుత్వం చేత విక్రయిస్తున్నారు కాబట్టి ఉదయం 10 నుంచి సాయంకాలం 8 వరకు 9 వరకు చెప్పిన సమయం వరకే మద్యం విక్రయించేవారు. బ్రాంతి షాపులలో మద్యం తాగేవారు కాదు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగేవారు కాదు. బెల్ట్ షాపులు ఉండేవి కాదు. ఎంఆర్పి ధరల కంటే మించి రాగినాయ పైసా ఎక్కువ కమ్మలే. ఇప్పుడు విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏడబడితే ఆడ మందు తాగుతున్నారు, బహిరంగ ప్రదేశాలు తాగుతున్నారు, బ్రాంతి షాపుల్లో తాగుతున్నారు, పక్కన రూములు తీసుకుని తాగుతూ ఉన్నారు. లేకపోతే ఎంఆర్పి ధరలు మించి తాగుతారు, కల్తీ విస్కీ అమ్ముతారు. 24 గంటలు మద్యం దొరుకుతుంది. దీనికేనా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓటేసింది? దీనికేనా పేదరికంలో ఉండే కుటుంబాలు, మధ్యతరగతికి సంబంధించిన కుటుంబాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి 164 సీట్లనిచ్చి మమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి నేను గెలిపించి ఇంత అఖండమైన అపూర్వమైనటువంటి విజయాన్ని గతంలో ఎప్పుడే కానీ చరిత్రలో నీకు ఇంత విజయాన్ని ఇచ్చింది నీ నుంచి వాళ్ళు మంచి పాలన ఆశించి, నీ నుంచి మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలనను, మంచి సంస్కరణను ఇచ్చిన మాట నిలబెట్టుకొని మంచి చేస్తావనే నమ్మకం చేతనో, ఆశ చేతనో, నీ మాటలకు కైపై ప్రలోభపడో వాళ్ళు నీకు ఓటేసినారు. మరి నువ్వు చేసే పని మోసం మోసం మోసం. 20 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండేది పాలన ఏంటంటే కనుక మోసమే. వ్యూహాలతోనూ, ప్రతి వ్యూహాలతోనూ, అబద్ధాలతోనూ, కల్లిబొల్లి మాటలతోనూ ఎన్నికల్లో గెలవడం, గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత ఆ బోటును వదిలేయడం. ముందైతే మాత్రం ఓ బోటు మల్లన్న, ఏరు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న అనే సామెతలో ఈ పాలన జరుగుతూ ఉంది. దయచేసి